హాయ్ ఎవరోన్, వెల్కమ్ టు క్రియేటర్ సాయి కిరణ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రకృతిలో మనం ఎన్నో రకాలైన ఫ్రూట్స్ని చూస్తూ ఉంటాం. వీటిలో చాలా ఫ్రూట్స్ మనకు ఆహారంగా ఉపయోగపడమే కాకుండా ఒకటో రెండో వ్యాధుల్ని నయం చేస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఫ్రూట్ సుమారు 100 రకాల వ్యాధులను నయం చేస్తుంది. అంతేకాకుండా 200 రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఆ ఫ్రూట్ పేరే నోని. దీని శాస్త్రనామం మొరిండా సిట్రిపోలియా. దీనిని ఇండియన్ మల్బరీ, గ్రీన్ మల్బరీ, గ్రేట్ మొరిండా, చీజ్ ఫ్రూట్ అనే పేర్లతో పిలుస్తారు. నోనికుండే ప్రత్యేకమైన ఔషధ గుణాల వలన ప్రపంచవ్యాప్తంగా 2000 సంవత్సరాల నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. నోని ఎన్నో వ్యాధులను తగ్గిస్తూ ఉండడం వలన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 యూనివర్సిటీలో శాస్త్రీయ పరిశోధనలు జరుగుతున్నాయి. నోనిలోని ఔషధ గుణాలు కణస్థాయిలో పనిచేస్తాయని శాస్త్రీయంగా నిరూపించబడింది. నోని మన బాడీ మొత్తాన్ని హెల్తీగా ఉంచడంలో పనిచేస్తుంది. అంతేకాకుండా తొందరగా అనారోగ్యం అవుతున్న వారికి, వాతావరణ మార్పుల వలన ఎక్కువ జబ్బులు వస్తున్న వారికి ఇదొక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఎంతోమంది వైద్యులు నోనిలో వ్యాధులు నయం చేసే గుణాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మన శరీరంలోని ముఖ్యమైన ఆర్గాన్స్ను ఫ్రీ రాడికల్స్ దాడి చేయకుండా కాపాడుతుందని ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా చెప్పడం జరిగింది. మొదటగా ఈ ఫ్రూట్ ఎక్కడ లభిస్తుందో తెలుసుకుందాం. ఈ ఫ్రూట్ నేటివ్ ప్లేస్ ఆగ్నేయ ఆసియా. ఆసియా దేశాల్లో ఆగ్నేయ భాగంలో ఎక్కువగా ఇది పడుతుంది. మన భారతదేశంలో ఇది అండమాన్ నికోబార్లో సహజంగా పడుతుంది. అలాగే అండమాన్ నికోబార్తో పాటు దక్షిణ భారతదేశంలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి మొదలైన ప్రాంతాల్లో పండించబడుతుంది. ఇక ఈ ఫ్రూట్లోని మెడిసిన్ వాల్యూస్ విషయానికి వస్తే నూనెలో 12 రకాల విటమిన్స్, 12 రకాల ఎమినో యాసిడ్స్, 7 రకాల మినరల్స్ మరియు అధిక సాంద్రత గల 200 రకాల ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి. ఇవే కాకుండా నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నూనెలోని ఈ 15 రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టం నుండి కణాలను రక్షించడానికి కలిసి పనిచేస్తాయి. అంతేకాకుండా ఇవి వివిధ ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. నూనెని తీసుకోవడం వలన జీవితంలో ఎటువంటి ఆపరేషన్ కానీ ఇంజెక్షన్ కానీ అవసరం రాదని నూనెను వాడుతున్న వాళ్ళు చెబుతూ ఉంటారు. అందువల్లనే నూనెని నో ఇంజెక్షన్, నో ఆపరేషన్ అని అంటారు. ఇప్పుడు నూనెని తీసుకోవడం వలన ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. నూనెలో ప్రోక్సిరోనైన్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. దీన్ని తీసుకునేటప్పుడు మన పెద్ద ప్రేగులో జిరోనైన్గా మార్పు చెందుతుంది. ఈ జిరోనైన్ పైనాపిల్లో కనిపించే బ్రోమోలైన్ను పోలి ఉంటుంది. ఇది మన శరీరంలోని కణాల్లోని రంధ్రాలను పెద్దగా చేసి మనం తీసుకున్న ఆహారంలోని పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. ఈ జిరోనైన్ శరీరంలో పాడైన కణాలను బాగు చేసి కొత్తగా ఉత్పత్తి అయ్యే కణాలు ఆరోగ్యంగా ఉత్పత్తి అవ్వడానికి తోడ్పడుతుంది. ఈ విధంగా నూనెలోని ప్రోక్సిరోనైన్ బాడీ రీజనరేషన్కు హెల్ప్ చేస్తుంది మరియు దెబ్బతిన్న కణజాలను నయం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి కొత్తగా వచ్చే వ్యాధుల్ని నివారించుకోవచ్చు. అంతేకాకుండా జిరోనైన్ కణాల్లోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి సహాయపడుతుంది. ప్రోకొలాజినేస్ మరియు ప్రోటీజ్ వంటి ప్రోటీన్లు మరియు ఎంజైమ్లను జిరోనిన్ యాక్టివేషన్ చేస్తుంది. ఈ విధంగా నూనె ప్రోటీన్ మెటబాలిజానికి కూడా హెల్ప్ చేస్తుంది. నూనె ఇమ్యూనో మాడ్యులేటరీ పాలీసాకరైడ్ రిచ్ని కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. నూనెలో బీటా గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెనిక్ యాసిడ్ ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాకుండా ఇవి సాధారణ క్యాన్సర్ నుంచి కూడా రక్షణ ఇస్తాయి. నూనెలోని ఫైటోకెమికల్స్ క్యాన్సర్ రాకుండా చేయడమే కాకుండా వచ్చిన క్యాన్సర్ వేగంగా పెరగకుండా నిరోధిస్తాయి. నూనె నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ట్యూమర్ల పెరుగుదలను కూడా తగ్గిస్తుంది. వీటితో పాటు నూనెలోని ఇరిడినాయిడ్స్ ట్యూమర్ల క్యాన్సర్ నిరోధించడంలో బాగా పనిచేస్తాయి. నూనెలో ఆంథోకినోన్, స్కాపోలిటిన్ మరియు టెర్పినస్ అనే ఫైటోకెమికల్స్ ఉంటాయి. ఇవన్నీ కలిసి వ్యాధులతో పోరాడతాయి. నూనెలో ఈ ఫైటోకెమికల్స్ వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో పోరాడడానికి సహాయం చేస్తాయి. నూనె సాధారణంగా వచ్చే దగ్గులను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది. నూనెలోని డామ్నోక్యాంథోల్ శరీరాన్ని కాపాడే లింఫోసైట్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ లింఫోసైట్స్ ఇమ్యూనిటీని పెంచి న్యాచురల్గా వ్యాధితో పోరాడే శక్తిని పెంచుతాయి. హెచ్ఐవి ఉన్నవారికి కూడాను ఈ నూనె హెల్ప్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ను పెంచే విధంగా ముఖ్యంగా లైఫ్ స్పాన్ పెంచడానికి తోడ్పడుతుంది. నూనెలో వ్యాధినిరోధక శక్తిని పెంచే మరొక ముఖ్యమైన ఫైటోకెమికల్ పాలీసాకరైడ్స్. ఇవి వ్యాధినిరోధక వ్యవస్థను కంట్రోల్ చేస్తాయి. ఇవే కాకుండా నూనెలోని విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి
సహజంగా మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి, అంటువ్యాధులతో పోరాడటానికి, మీ శరీరం యొక్క సహజ రక్షణను పెంచడానికి సహాయపడతాయి. నూనె శక్తివంతమైన అనాల్జెసిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇవి కీళ్ళ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. నూనెను వాడటం వలన ఎముకల రాపిడి తగ్గి కీళ్ళ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. నూనెలో ప్రత్యేకంగా గ్యాలిక్ యాసిడ్ అనే పాలిఫినాల్ ఆర్థరైటిస్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా నూనె ఆస్టియోఆర్థరైటిస్లో వచ్చే ఇన్ఫ్లమేషన్ని తగ్గించి నొప్పులు తగ్గిస్తుంది. సాధారణంగా ఆర్థరైటిస్ ఎక్కువ అవడం వలన అది గౌట్గా మారుతుంది. అయితే ఈ గౌట్ సమస్య వచ్చేటప్పుడు కీళ్ళలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు ఏర్పడడం జరుగుతుంది. కానీ నూనె తీసుకోవడం వలన రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. ఈ విధంగా గౌట్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే నూనె శరీరంలో మొత్తం కీళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నూనె పండులో విటమిన్ సి, సెలీనియం, ఫ్రీ రాడికల్స్తో పోరాడడానికి సహాయపడతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని రీజనరేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి సహాయపడతాయి. నూనె ఫ్రూట్లోని యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ మీ చర్మాన్ని త్వరగా ముడతలు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా తామర, సోరియాసిస్ లాంటి సమస్యలను తగ్గిస్తుంది. నూనెలోని ఫ్యాటీ యాసిడ్స్ హెయిర్ పాలికల్స్ను పటిష్టం చేసి జుట్టు రాలటాన్ని నివారిస్తాయి. ఈ విధంగా హెల్తీ స్కాల్ప్ మెయింటైన్ చేయడంలో నూనె సహకరిస్తుంది. నూనె ఫ్రూట్లో అనాల్జెసిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల దీన్ని ట్రీ ఫర్ హెడేక్స్ లేదా పెయిన్ కిల్లర్ ట్రీ అంటారు. నూనెలో స్కాపోలిటిన్ అనే నొప్పిని తగ్గించే పదార్థం ఉంటుంది. ఇది నెక్ పెయిన్, నెక్ స్టిఫ్నెస్, షోల్డర్ పెయిన్ మరియు వాత సమస్యలకు మంచి మెడిసిన్గా పనిచేస్తుంది. నూనె సెరటోనిన్ మరియు మెలటోనిన్ అనే 2 హార్మోన్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ 2 హార్మోన్లు మానసిక స్థితిని, నిద్రను ప్రభావితం చేసే ముఖ్యమైన హార్మోన్లు. సాధారణంగా సెరటోనిన్ స్థాయిలో ఇంబ్యాలెన్స్ వస్తే డిప్రెషన్ దారితీస్తుంది. అలాగే మెలటోనిన్ స్థాయిలో ఇంబ్యాలెన్స్ వస్తే నిద్రలేమి వస్తుంది. అయితే నూనెని తీసుకోవడం వల్ల ఈ 2 హార్మోన్లు సమతుల్యంలో ఉంటాయి. ఈ 2 హార్మోన్లు మిమ్మల్ని ఎప్పుడూ ఆనందంగా ఉంచడమే కాకుండా మంచి నిద్రపోయేందుకు సహాయం చేస్తాయి. ఈ విధంగా నూనె మీ ఓవరాల్ కాగ్నిటివ్ ఫంక్షన్కు హెల్ప్ చేస్తాయి. నూనె ఫ్రూట్ జీర్ణక్రియను వేగవంతం చేసే పోషకాలు మరియు అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది డైజెస్టివ్ ఎంజైమ్ను స్టిమ్యులేట్ చేసి కడుపుబ్బరం, మలబద్ధకం, గ్యాస్ వంటి పొట్టకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. నూనెలోని కోకుమ్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎసిడిటీని, ఇండైజెషన్ను తగ్గిస్తుంది. వీటితో పాటు నూనె ఫ్రూట్లోని విటమిన్స్, మినరల్స్, సాల్యుబుల్ ఫైబర్స్ మీ పేగుగోడలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ విధంగా నూనె ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థను అందించడంలో సహాయపడుతుంది. నూనెలోని స్కాపోలిటిన్ కార్డియోవాస్కులర్ సిస్టమ్ను సపోర్ట్ చేస్తుంది. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా స్మోకింగ్ చేసే వాళ్ళకు కరోనరీ ఆర్టరీ డిసీజెస్ ఎక్కువగా వస్తాయి. వీరికి బ్లడ్ వెసల్స్లో ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. కానీ నూనె తీసుకోవడం వలన బ్లడ్లో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ త్వరగా తగ్గడం జరుగుతుంది. ఈ విధంగా నూనె తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. సంతానలేని సమస్యను తొలగించడంలో కూడా నూనె చాలా బాగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో వంధ్యత్వం సమస్యను అధిగమించవచ్చు. ముఖ్యంగా ఇది పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి పనిచేస్తుంది. మన పొట్టలో గ్రెలినిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయబడుతుంది. ఈ హార్మోన్ని హంగర్ హార్మోన్ అంటారు. ఇది సాధారణంగా ఆకలిని పెంచుతుంది. నూనెని తీసుకునేటప్పుడు ఈ గ్రెలిన్ లెవెల్ను తగ్గించి ఎక్కువ ఆకలి వేయకుండా అడ్డుతుంది అన్నమాట ఈ నూనె. ఇలా ఆకలిని తగ్గించడం వల్ల మనం ఆహారం తక్కువగా తీసుకుంటాం. దీనివల్ల మనం వెయిట్ మేనేజ్మెంట్ని చేసుకోవచ్చు. శరీరంలో మరొక ముఖ్యమైన హార్మోన్ నైట్రిక్ యాసిడ్. నూనె ఈ నైట్రిక్ యాసిడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది శరీరంలో నిల్వ చేయబడిన కొవ్వు కణాలను బర్న్ చేసి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఈ విధంగా ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నూనె పొట్ట దగ్గర ఉన్న కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాకుండా నూనెలోని ఆక్సిడెంట్లు మెటబాలిజం పెంచి వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ చేస్తాయి. ఇవే కాకుండా నూనె నడుము చుట్టుకొలతను, వయసు పెరుగుదలతో వచ్చే కండరాల నష్టాన్ని కూడా తగ్గిస్తుంది. నూనె వ్యాయామం చేసేటప్పుడు కండరాల్లో ఆక్సీకరణ నష్టాన్ని తగ్గించి త్వరగా అలసిపోకుండా హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఎక్కువ ఆక్సిజన్ తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది. నూనె ఈ విధంగా క్రీడాకారులు ఎక్సర్సైజ్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఫ్లెక్సిబిలిటీ, ఎనర్జీ లెవెల్స్ను పెంచుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే నూనె క్రీడాకారులకు ఒక మంచి ఎనర్జీ బూస్టర్గా పనిచేస్తుంది. నూనెలో ఎక్కువ మొత్తంలో ఉన్న ఫైటోస్టెరాల్స్ మీరు తీసుకునే ఆహారంలోని కొలెస్ట్రాల్ను గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ విధంగా నూనె మెదడుకు ఆహారం అందించే ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడకుండా అడ్డుకుంటాయి.
దీనివల్ల మెదడుకు రక్త ప్రసరణ, ఆక్సిజన్ సప్లై సక్రమంగా జరిగి జ్ఞాపక శక్తి, మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. ఈ విధంగా ఇది హెల్తీ కాగ్నిటివ్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తుంది. నూనె అల్జీమర్స్, డిమెన్షియా లాంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నూనెలోని టెర్పిన్ శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపడంలో హెల్ప్ చేస్తుంది. పైన చెప్పిన ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా నూనె డయాబెటీస్ ఉన్నవారికి షుగర్ లెవెల్స్ను పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. ఇది మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. రక్తపోటును బ్యాలెన్స్గా ఉంచుతుంది. దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. మహిళల్లో ఎముకల ఆరోగ్యం కాపాడడంలో కూడా హెల్ప్ చేస్తుంది. నూనె ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని సర్వరోగ నివారణ అంటారు. పై ప్రయోజనాలు పొందేందుకు రోజు నూనెని తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే నూనెని 2 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి జ్యూస్ ఫామ్లోను, రెండోది క్యాప్సూల్స్ ఫామ్లో తీసుకోవచ్చు. అయితే వెస్టేజ్ కంపెనీ ఈ నూనెని క్యాప్సూల్స్ రూపంలో తయారు చేశారు. దీనికి కారణం ఏంటంటే క్యాప్సూల్స్ తీసుకెళ్ళడానికి సులువుగా ఉంటుంది. అంతేకాకుండా వీటికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయవలసిన అవసరం ఉండదు. రోజు ఒకే డోసులో కరెక్ట్గా తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు జ్యూస్ ఫామ్లో తీసుకుంటే జ్యూస్లో తీసుకునేటప్పుడు ఒకరోజు ఎక్కువ తక్కువ అవుతుంది. అంతేకాకుండా జ్యూస్ ఫామ్ తయారు చేసేటప్పుడు వాటికి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయవలసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే రుచి కోసం షుగర్స్ యాడ్ చేయవలసి వస్తుంది. ఇలాంటి కారణాలు ఉండడం వలన వెస్టేజ్ కంపెనీ వాళ్ళు ఈ నూనె ఫ్రూట్ని క్యాప్సూల్స్ రూపంలో వినియోగదారులకు అందిస్తున్నారు. అయితే నూనెని ఎలా వాడాలో ఒకసారి చూద్దాం. ఆహారం తినకముందు అంటే ఒక అరగంట ముందు నూనెని తీసుకోవాలి. రోజుకు 1 లేదా 2 తీసుకోవచ్చు. అయితే రోజుకు 2 క్యాప్సూల్స్ తీసుకుంటే 5 రోజులు తీసుకొని 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. మరలా 5 రోజులు తీసుకొని 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఇలా 2 సార్లు చేసిన తర్వాత మీరు రోజు క్యాప్సూల్స్ వాడుకోవచ్చు. అయితే ఇలా ఎందుకు చేయాలి అంటే మన యొక్క సిస్టమ్, మన యొక్క వ్యవస్థ, శరీర నిర్మాణ వ్యవస్థ దీనికి అలవాటు పడాలి కాబట్టి మనం ఇలా చేయాల్సి ఉంటుంది. అయితే వీటిలో కొంతమందికి వీటిలో ఈ క్యాప్సూల్స్లో పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి మూత్రపిండ సమస్యలు ఉన్న వాళ్ళు దీన్ని తీసుకోకూడదు. ఈ ఫ్రూట్ ప్రకృతి సిద్ధంగా మిగతా చెట్లకి ఎలాగైతే ఫ్రూట్స్ వస్తుంటాయి సేమ్ అలానే ఈ ఫ్రూట్ కూడా వస్తుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఒక్క మూత్రపిండ సమస్యలు ఉన్న వాళ్ళు తప్పించి చిన్న నొప్పి దగ్గర నుంచి పెద్ద పెద్ద క్యాన్సర్స్ వరకు ఇది పనిచేస్తుంది. సుమారు 100 రకాల సమస్యలు పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది అందరూ తీసుకోవచ్చు. ఈ ఫ్రూట్ సప్లిమెంట్ కావాలని కూడా నా నెంబర్కి కాల్ చేయండి. ఈ నూనె ఫ్రూట్ ఎవరికైతే తెలియదో వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మొదటిసారిగా ఈ ఛానల్ ఎవరు విజిట్ చేస్తారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.